నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతం చేసుకున్న వాళ్లకు అందరికీ శుభాకాంక్షలు. ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్లకు అసలు ఈ వ్రతం యొక్క ఫలితాలు ఎంతమందికి ప్రాక్టికల్గా అందుతున్నాయో మనకు తెలియదు. అసలు లక్ష్మి అంటే మీనింగ్ ఏమి? ప్రాక్టికలీ లక్ష్మి అంటే మన కలియుగంలో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే మనకు లేనిది దక్కేదే లక్ష్మి. లక్ష్మి అంటే ధనధాన్యములు, ఐశ్వర్యము, ఇవన్నీ అసోసియేటెడ్ నేమ్స్. కానీ కలియుగంలో ధనధాన్యములే కాక మనశ్శాంతి కూడా ఒక లక్ష్మి యొక్క రూపం. అయితే మనము ఈ తంతులు పై దృష్టి పెట్టి మనసును ఎగ్గొట్టి, తంతుపై దృష్టి పెట్టి మనసును ఎగ్గొట్టి ఒకరోజు కేంద్రీకరించి దాని ఫలితాలు పొందాలనే ఆరాటం పిచ్చి కాదా? అర్థమవుతుందా? మనసునేమో ఎగ్గొట్టాం, ఏదో ఒకరోజు కేంద్రీకరిస్తున్నాం, దాని ఫలితాలు ఆశిస్తున్నాం. అయితే ఈ తంతు వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి, ఎంతమంది లక్ష్మిని అందుకోగలిగారు, ఎంతమంది లక్ష్మి ప్రాక్టికల్ మీనింగ్ తెలుసుకోగలిగారు. లక్ష్మి అంటే అశుభం మాత్రం కాదు, ఏదో శుభం, ఏదో రకమైన శుభం. లక్ష్మి అంటే మంచి. అయితే మనం ఇప్పుడు కలియుగంలో లక్ష్మి కోసం వ్రతాలు, నోములు, లక్ష్మీదేవి కోసం ఆరాటం, లక్ష్మీదేవి పేరు చెప్పి అలక్ష్మిని మనం ఇంట్లో తెచ్చుకోవటం, అంటే తంతుల వల్ల మన జీవితాలు బాగుపడతాయని ఒక మెజారిటీ ఆలోచనను మనము ఖండించలేకపోతున్నాం. ఆ మెజారిటీ ఎంత ఎక్కువ ఉందంటే భయంకరమైన స్థితికి చేరుకున్నాం. రోజువారీ మన ప్రవర్తన, మన జీవన శైలి, మనం చేస్తున్న పాపాలు, తెలిసి చేస్తున్న పాపాలు, తెలియక చేస్తున్న పాపాలు,
ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట మూట కట్టుకుంటున్న ఈ పాపాలు రోజు ప్రతి గంట ప్రతి వీక్ ప్రతి నెల ప్రతి సంవత్సరం వందలాది సంఖ్యలో మనలో తెలిసి మనం మన మనసును వంచి చేస్తున్న పనులు ఒకవైపు అయితే, ఈ చేస్తున్న పనులకు విరుగుడు ఈ నోములు, వ్రతాలు, భయంకరమైన దీక్షలు, ఉపవాసాలు. అంటే విరుగుడు కోసం మనం పడుతున్న ఆరాటం. ఏ స్థాయిలో పాపాలు చేస్తున్నామో, పాపము అనగా 99% తెలిసి చేసే పాపాలు, 1% మనకు తెలియకుండానే పాపాలు చేస్తుంటాం. 99% మనకు తెలిసే పాపాలు చేస్తుంటాం. పాపానికి పరిహారం నోములు, వ్రతాలు కాదు. నేను యాజ్ అ బ్రాహ్మణ్గా చెప్తున్నా, కొద్దిగా ఆలోచించండి. నేనేది మామూలుగా చెప్పాను. పాపాలకు విరుగుడు నోములు, వ్రతాలు, పూజలు కాదు. పాపాలకు విరుగుడు పశ్చాత్తాపం. పశ్చాత్తాపంతో పాటు మనం చేసిన పాపాలను ఎదుటి వ్యక్తి అనుభవిస్తున్న క్షోభను తగ్గించే మన ప్రయత్నము ఆ పాపాలను తగ్గిస్తుంది. కానీ మూర్ఖంగా మనం చేసే నోములు, వ్రతాలు, పూజలు ఏమాత్రం తగ్గించవు. లెక్కే. ఏదైనా పని చేసేటప్పుడు మనము తీవ్రంగా ఆలోచించాలి. క్యాజువల్గా ఆలోచించి పని చేసేసి తర్వాత తీవ్రంగా పరిష్కారాల కోసం వెతుకులాడుతూ ఉంటాం. పరిష్కారాల కోసం ఎప్పుడు వెతుకులాడతామంటే చేసిన పాపాల దెబ్బ తాకి వెంటాడుతూ ఉంటే ఆ భయానికి మనం వేలాది దేవుళ్ళ పూజలు చేస్తూ ఉంటాం. అసలు భయం ఎక్కడ గూడు కట్టుకుంది అంటే మనసులో కట్టుకుంది భయం. దాని పరిష్కారాలు ఎక్కడ వెతుకుతున్నామంటే దేవుళ్ళ వెతుకుతున్నాం. దేవుడు మీతో పాపాలు చేయించిండా అంటే కాదు. మీరు చేసిన పాపం పరిష్కారాలు దేవుడు వెతకాలి. ఫినాయిల్ వేసి దేవుడు కడిగేయాలి. అట్లట్లయితుంది. కొంతమంది పూర్వజన్మ పాపాల ఫలితం మేము అనుభవిస్తున్నాం అంటారు. ఈ జన్మకే దిక్కు లేదు. ఇక పూర్వజన్మ 2-3 జన్మలు వెనుక చేసిన పాపాలు మీకు అర్థము కావు. అది ఎవడు ప్రూవ్ చేయలేరు. దాని పరిష్కారం మీ చేతిలో లేదు. ఉన్న జన్మల పాపాలకే ఒప్పుకోక నోములు, వ్రతాలు చేసేవాళ్ళు చాలామంది నోములు, వ్రతాలు చేస్తుంటే ఈమె మంచి ఆమె, వీడు మంచి వ్యక్తి, దీక్షలు తీసుకుంటున్నాడు, మంచి వ్యక్తి అనుకుంటారు. 98% వాళ్ళు చేసిన పాపాలు, కుకర్మలు, వాళ్ళు అనుభవిస్తున్న క్షోభకు పరిష్కారంగా ఇవన్నీ చేస్తుంటారు. భక్తా పాడ. భక్తి కాదు ఇది, భయం. భక్తి కాదు ఇది, ఆశ.
ఎంత సూక్ష్మం ఉంటుందంటే భక్తి కాదు భయం, భక్తి కాదు ఆశ. ఇప్పుడు తిరువన్నామలై పోతున్నారు, అక్కడ తమిళ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఈ తెలుగు నా కొడుకులకు ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రమణాశ్రమాన్ని గబ్బులేపుతారు కొడుకులు. రమణ మహర్షి ఎక్కడ, మన కంత్రిగాళ్ళు ఎక్కడ? కంత్రిగాళ్ళు అంటే పూజ చేసే ఇప్పుడు మన తెలంగాణలో ఈ గణపతి విగ్రహాలు ఇవన్నీ చేసి నోములు, వ్రతాలు, హోమాలు పెద్ద పెద్దవి చేసి షామియానాలు, ఈ పెద్ద పెద్ద దీక్షలు, ఇవి ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే చేసే పనులు అంత ఘోరంగా ఉంటాయి కాబట్టి. లేకపోతే భారతదేశంలో ఎక్కడ లేని భక్తి ఇక్కడ ఎందుకు పుట్టుకొని వచ్చింది? గుళ్ళే తక్కువ ఉన్నాయి. మీరు తెలంగాణలో అబ్జర్వ్ చేయండి, గుళ్ళే లేవు, పాత గుళ్ళు ఏం లేవు, అంతా కొత్త పైసలతో కట్టినది గుళ్ళే. ఇప్పుడు పాత గుళ్ళు ఉన్నాయి 4-5 ప్రముఖమైనవి, దిక్కు దివాళీ లేదు. జోగులాంబ వర్స్ట్ మేనేజ్మెంట్, యాదగిరిగుట్ట పైసలు తినే డెవలప్మెంట్, మన ఎక్కడ భద్రాచలం ఎవడు పట్టించుకోడు. అంటే ఉన్నవే 4-5, దాన్నే మెయింటైన్ చేయలేక, దానికి దానాలు చేయలేక మంది తిరువన్నామలై, అన్నమలై, ఇక్కడ దగ్గర ఏ మలై దొరుకుతుంది అది చార్ధామ్ యాత్ర. కేటు కంత్రిగాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. దాంట్లో మహిళల శాతం ఎక్కువ. మహిళలు అంటున్నాం అంటే అంటారు. సమాజంలో దరిద్రానికి మూల స్తంభాలు వెళ్ళే, సైలెంట్గా పిల్లర్ పోత్ర పోషిస్తారు, గెలికి సైలెంట్గా ఉంటారు. ఇంకా యాత్రలు, ఖర్చులు ఇవన్నీ మగవాళ్ళు భరించాలి. ఫ్యామిలీలో అత్తాకోడళ్ళకి అసలే పడదు. కానీ ఈ వ్రతం రోజు ఈరోజు పట్టుచీరలు కట్టుకొని నగలన్నీ వేసుకొని పక్కింటి వాళ్ళని వీళ్ళని పిలిచి హంగామా చేసి నెక్స్ట్ డే సాయంత్రం వరకు జుట్టు బీక్కొని తన్నుకొని కొట్టుకొని పోలీస్ కంప్లైంట్ ఇచ్చే వరకు వస్తుంది. ఇంట్లో సయోధ్య ఉండదు. బయట బహిరంగంగా వీళ్లకు పబ్లిసిటీ కావాలి, మేమంతా బాగున్నాము అని. రండి రండి అక్కయ్య రండి, అత్తయ్య అత్తయ్య అంటది, ఆయనకు వెనక శూర్పణాక అంటుంటుంది. మా కోడలి పిల్ల అనటమే పోయినా కదా ఉన్నా అంటుంటుంది. అంటే ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళే ఈ భక్తి మార్గంలో చాలా ఎక్కువ ఉంటారు. ప్రాక్టికల్గా భక్తి ఉన్నోళ్ళు ఎప్పుడో ఒకసారి గుడికి వస్తారు, చదువుకుంటుంటారు, క్షమాయాచన కోరుతుంటారు. భక్తి ఉన్నోళ్ళు క్షమించమని కోరుతారు కానీ కొలుసుకుంటూ కూర్చోరు. ఎందుకంటే మన పాపాలు గడుపుకునే వరకే జీవితాలు అయిపోతాయి. ఇక భక్తి మార్గంలో పోయి భక్తి రసాన్ని ఆస్వాదించి అది దేవుడిని ఇంప్రెస్ చేసి దేవుడు దిగొచ్చి నీకు ముక్తి సాధించేంత టైము ఇప్పుడు లేదు. యథాశక్తి పాపాలు చేస్తాం మనం, కుళ్ళు కుతంత్రాలు. ఎవడన్నా మంచిగా చదువుతున్నాడు ఒక పిల్లగాడు అంటే పట్టుదల ఉంటుంది, సరస్వతి దేవి కటాక్షం ఉంటుంది. మీ పిల్లగాడు మంచిగా చదువుతున్నాడంటే పట్టుదల ఉండదు, సరస్వతి దేవి కటాక్షం ఉండదు. నీ జీన్స్ కొద్దిగా తగలేడింటాడు, వానికి బుర్ర పని చేయదు. నీవు వేరేవాడి పిల్లగాడిని చూసి అసూయపడటం సరస్వతి దేవిని అవమానించినట్టే. మీ పిల్లవాడి భవిష్యత్తు ప్రాక్టికల్గా నువ్వు ఆలోచించాలి. అందరూ పిల్లలు ఒకలా చదవలేరు, అది జీన్స్లో ప్రాబ్లం, హార్డ్ వర్క్లో ప్రాబ్లం.
దేవి కటాక్షం లేదు. ఇప్పుడు రజనీకాంత్ ఏ పిక్చర్ తీసినా హిట్ అవుతుంది. బట్టతల, నల్ల కలరు, బక్క ఉంటాడు. మరి రజనీకాంత్ లాగా అందరూ బక్కగా నల్లగా బట్టతల తయారైతే వాళ్ళ పిక్చర్లు హిట్ అవుతాయి కావు. రజనీకాంత్ ఎందుకు హిట్ అవుతున్నాయంటే దేవుడి కటాక్షం తప్ప ఏం లేదండి దగ్గర. ప్రాక్టికల్ చూస్తే డైలాగ్ డెలివరీ కూడా అంత ఏం ఎక్స్ట్రాడినరీ ఏముండదు. ఎందుకంత పాపులర్ అయ్యాడు? ప్రతి నల్ల బక్క బట్టతలోడు ఎందుకు పాపులర్ కాడు? ఆయనకన్నా భారీగా గొంతున్నోడు కూడా ఎందుకు పాపులర్ కాడు? మనం బాగా లాజిక్ని ఎతికితే దొరకదు, లాజిక్ దొరకదు. ఇక్కడ దేవుడు పాత్ర మనకు క్లియర్లీ కనిపిస్తుంది. దేవుడు ఎక్కడనో ఏలు పెట్టిండు అని మనకు రజనీకాంత్ లైఫ్ చూస్తే అనిపిస్తుంది. బాగా తాగుతాడు, ఆయనే చెప్పిండు, సిగరెట్లు తాగుతాడు, పాపాలు కూడా చేశాడు. కానీ ఇంత పాపులారిటీ పొందుతున్నాడు, అందరు మన్ననలు పొందుతున్నాడు అంటే అందరు తెలిసిందే కదా. తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, నాన్న బీభత్సం చేస్తాడు, లేటుగా లేస్తాడు, పిక్చర్లేమో పవిత్రమైన చేస్తాడు, కొన్ని అపవిత్రమైన పిక్చర్లు చేస్తాడు, వైలెన్స్ ఉంటుంది, చంపుడు ఉంటుంది. అన్నీ ఎందుకు చూస్తున్నారు? దేవుడు ఉన్నాడు, లేడని కాదు. అది అంగడి సరుకు కాదు. నీ ప్రయత్నం వల్ల దేవుడు ప్రత్యక్షం కాడు. ప్రత్యక్షం అవుతుండే కదా రామదాసు, తులసిదాసు, వీళ్ళంతా భక్తి రసంలో తేలి వాళ్ళకు దేవుడు అందుబాటులో వచ్చాడు. కానీ మీలాగా ప్రతి క్షణం ప్రతిదినం పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు పాపాలు మూట కట్టుకొని ఒకరోజు సపరేట్గా తీసి ఇది వ్రతం రోజు, ఇది దీక్ష రోజు అని చేసే వాళ్లకు దేవుడు కరుణించాడు, ప్రత్యక్షం కాడు. అంటే డబ్బులు వచ్చినాయి, ఆస్తి కలిసి రాగానే చాలామంది దేవస్థానాలకు పోతారు. మీకు ఆస్తులు కలిసి వచ్చినాయి, డబ్బులు కలిసి వచ్చినాయి, జాబ్స్ దొరికింటాయి, కానీ దాని మీనింగ్ మీకు లక్ష్మీదేవి కటాక్షం వచ్చింది, మీ జీవితం బాగుపడుతుందని కాదు. ఆ డబ్బు వల్ల ఎన్నో చేదనుభవాలు ఫ్యూచర్లో రాబోతున్నాయని హెచ్చరిక కాబోలేదు. మీరేమనుకుంటున్నారు? ఆస్తులు కలిసి వచ్చినాయి అనుకుంటారు. ఆస్తులు కలిసి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆస్తులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు వాళ్లకు కొన్ని ఫిట్టింగ్లు పెట్టింటాడు. ఆ ఫిట్టింగ్లు వాళ్ళకి తెలిసి ఉంటాయి. అరే ఆస్తి ఉంది కానీ ఫిట్టింగ్ ఉంది. ఆ ఫిట్టింగ్ వాళ్ళు ఇట్లా బ్లాంకెట్ వేసి కప్పేస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి. కప్పే వాళ్లకు తెలుసు, కప్పించుకునే వాళ్లకు తెలుసు. మూడో వ్యక్తి మనమేమనుకుంటాం, మస్తు పైసలు ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నాడు. నేనేమంటా, డబ్బులు ఉండటము, డబ్బులు ఖర్చు పెట్టడము, వైభవంగా ఉండటం తప్పులే. నీ దగ్గర ఉన్న డబ్బు అది నీది, నీవెవరికి ఇవ్వవు. నీవు ఎంజాయ్ చేయ తప్పులేదు. మర్సిడీస్ బెంజ్లో తిరుగు, BMW తిరుగు, బాగా తిను, తాగు, నీ ఇష్టమే. వేరే వాళ్ళని కించపరచకు. అంటే నా దగ్గర ఉంది డబ్బు, నీ దగ్గర లేదు అనే క్షణమే నీవు పాపం మూట కట్టుకున్నట్టు. నువ్వు తిను, తాగు, గంజాయి తాగు, మస్తు ఎంజాయ్ చేయి, కార్లు కొనుక్కో, బిల్డింగ్లు కొనుక్కో, తప్పలేదు. బ్యాంక్ అకౌంట్లు నింపేసుకో, ఏం తప్పలేదు. నీ పైసలు నీవు ఎట్లన్నా తగలడు, అది పాపం కింద లెక్క కాదు. నీ ఆస్తి, నీ పైసలు నువ్వు ఎట్లనే ఏమైనా చేసుకో. వేరే వాడిని కించపరిచిన రోజు నీ ఆస్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంటే నీ పాపపు ఈ బుడగ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రతిదీ తంతుగా మిగిలిపోయింది. పెళ్ళి కూడా ఒక తంతు, పెళ్ళి తంతే ఎప్పటి నుంచో. ఆ తంతులో కూడా మొత్తం కంపే.
షో ఆఫ్లు, ఆ రాజా డ్రెస్సులు. బిచ్చేపానికి ఒకరోజు ఈ పోలీస్ ఆఫీసర్, ఒకరోజు ఐఏఎస్ ఆఫీసర్ అని కొంతమంది చనిపోయే పిల్లలకు ఒకరోజు ఇట్లా వాళ్ళ ఆఖరి ఇచ్చా పూర్తి చేయడానికి ఒకరోజు కూర్చోబెడతారు చీరల. క్యాన్సర్ వచ్చిన పిల్లలకి అట్లే ఉంటుంది పెళ్లి కొడుకుల డ్రెస్సులు కూడా. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, క్యాన్సర్ వచ్చిన పిల్లలకు వాళ్ళ ఆఖరి కోరిక ఏమంటే నేను ఐఏఎస్ ఒకరోజు కావాలంటే వాడిని కూర్చోబెడతారు. వాడిని డీజీపీ కావాలి నేను ఒకరోజు పోలీస్ ఆఫీసర్ అంటే కూర్చోబెడతారు. అంటే ఆఖరి ఇది ఉంటుంది ఇచ్చ, కోరిక. కనుకోసం ఆ పిల్లల్ని ఎట్లా ఆ ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళ ఆఖరి కోరిక తీస్తారో పేరెంట్స్ కూడా మగ పిల్లవాడిని ఆడపిల్లల్ని అట్లే, అది వాళ్ళ ఆఖరి సంతోష క్షణం. వాడు చూడండి, వాడు టోపీ పెట్టుకుంటాడు, పక్క నుంచి ఇట్లా బుడగలు వస్తుంటాయి, ఫాగ్ వస్తుంటుంది, పైనుంచి పూల వర్షం కురుస్తుంటుంది. అదే లాస్ట్ క్షణం. అంటే ఇంకా దానికి మించిగా వాడి లైఫ్లో సంతోషం చూడాడు వాడు. పట్టు చీర కట్టుకున్న దరిద్ర దేవత బియ్యం దాన్ని లోపల వస్తుందని మనకు తెలియదు. వాడేమనుకుంటాడు, ఇంత గోల్డ్ వేసుకుంది, అంత వస్తుంది, ఇంత కట్నం ఇచ్చింది, పట్టు చీర కట్టుకుంది, తెల్లగా ఉంది, అందంగా ఉంది, ఆమె దరిద్ర దేవత ఎట్లయితుంది? ఆమె దరిద్ర దేవత కన్నా హోల్ స్క్వేర్ ఆమె. అది వీడు జీవితంలో అనుభవిస్తుంటాడు. ఈ దరిద్ర దేవత అని తెలిసినాక అప్పుడు ఆ పట్టు చీరలు, బంగారము ఇవన్నీ వద్దు, నాకు లక్ష్మి కావాలి అంట. లక్ష్మి అంటే ఏం లక్ష్మి? ఇవే కదా లక్ష్మి. మరి పట్టు చీరలు, బంగారాలు, ఆస్తులు, పాస్తులు, వడ్డాణాలు, వంకులు, కిరీటాలు, ఇవే కదా. మరి ఇది ఎందుకు వద్దు అనుకుంటుండు? మనశ్శాంతి కావాలని అనుకుంటుండు. అంటే ఇప్పుడు లక్ష్మి యొక్క అర్థం మారిపోయింది, మనకు తెలిసిపోయింది. మనశ్శాంతి లక్ష్మి ఎట్లయితుంది? మనశ్శాంతి లక్ష్మి ఎట్లయితుంది? ఫిజికల్ ఫామ్ కాదు కదా అది. మనశ్శాంతి అంటే ఎట్లుంటుంది అనేది తెలియదు. ఏ రోజు మనశ్శాంతిని వాడు అనుభవిస్తాడో అప్పుడు అసలు ఫిజికల్ లక్ష్మిని మర్చిపోతాడు. ఇదే బెటర్ రా బాబు అని. గుడికారం అన్నం తిన్నా ఆ లక్ష్మి ఇంట్లో లేదు, అదే చాలు. అంటే మనిషి యొక్క అనుభవం, తాను అనుభవిస్తున్న వ్యధ, దాని పరిష్కారం కోసం పడుతున్న యాతన, ఆ యాతన కరెక్ట్ సొల్యూషన్కి తీసుకుపోతే మంచిది. లేకపోతే జీవితకాలం నోములు, వ్రతాలు దీంట్లోనే బిజీ ఉంటాడు. ప్లస్ తిరుపతి యాత్రలు, శ్రీకాళహస్తి, అది దాని ఏమంటారు, పూజ, రాహు కేతు పూజలు. నేనేమంటా, భక్తి ఉంది, దేవుడు ఉన్నాడు, మిరకల్స్ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కడు దానికి అర్హుడా? ఇప్పుడు లక్షల మంది గుళ్ళకు పోతారు. అసలు నేను ఒకటి అడుగుతా, నీవు పోయి గంట కొడితే కానీ దేవునికి తెలియదా? నువ్వు పుట్టంగానే యముడి రికార్డ్స్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది. ఎక్కడ? యముడి రికార్డ్. నువ్వు పుట్టంగానే యముడి రికార్డులో డేట్ ఆఫ్ బర్త్ సహా నమోదైపోతుంది. దేవుడికి తెలియకుండా ఎట్లుంటుంది? ఆ రికార్డ్ అంతా మొత్తం రోజు సైన్ చేస్తాడు దేవుడు. దేవుళ్ళు అందరూ కలిసి సైన్ చేస్తారు. వీడు పుట్టిండు అంటే వాళ్ళకు ఏం చేయాలో తెలియదా? మీతో ఏం చేయాలనో అదే చేస్తాడు దేవుడు. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మిగతాదంతా తంతే. తిరుపతి యాత్ర కూడా తంతే. వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇవన్నీ ఏం చేయాలను? 400 కోట్ల కిరీటం ఇచ్చిన వాడిని కూడా జైల్లో కూర్చోబెట్టాడు.
వాడు 400 కోట్ల కిరీటం ఇచ్చింది కదా, వాడు జైలుకి ఎందుకు పోయాడు? ఎందుకు పోయిండా? నువ్వు 4 రూపాయలు హుండీలేలే, నువ్వు ఇంట్లో నువ్వు బయట అన్నం పప్పు తినుకుంటా, చట్నీ అన్నం తినుకుంటా. 400 కోట్ల కిరీటం ఇచ్చినోడు జైలు ఉన్నాడు. ఇప్పుడు దేవుడి వీక్నెస్ మనం గుర్తుపెట్టాం. వెంకటేశ్వర స్వామి అప్పుల్లో ఉన్నాడు కాబట్టి హుండీలో మనం ఆయనకు సహాయం చేసినట్టు చేసి ఆయనను బ్లాక్మెయిల్ చేసి మనం గుంజుదామని చూస్తే వెంకటేశ్వర స్వామికి తెలియదా ఇవన్నీ మనం చేసే కంత్రి పనులని? ఆయన తెప్పించుకుంటాడు, బుక్ రిజిస్టర్ ఉంది అక్కడ యముని దగ్గర. మళ్ళీ ఏమంటావా ఈ పాపాలు నిండిపోతున్నాయి అంటే, ఇక్కడ సార్ మళ్ళా వీళ్ళు వచ్చి తిరుపతి తిరుమల అన్ని లడ్డులు తిని ప్రసాదాలు తిని బతుకుతున్నారు. మళ్ళీ ఏం చేయమంటావు? శిక్ష ఎవరేయాలి? శిక్ష పడాలనగానే వీడు తిరుమలకు రౌండ్ కొట్టి లడ్డులు తింటుండు. మళ్ళీ ఏమంటారు మీరు అంటే, అవన్నీ నడవు, మన దగ్గర నడవు, ఏం చేయాలన్నా చేయండి అంటాడు వెంకటేశ్వర స్వామి. స్వామికి తెలియదా? మీ బొచ్చు మీకే తెలిసినాక ఇప్పుడు మీ పాపాలు మీరు గుర్తుపెట్టుకోరు, కానీ రికార్డులో అది మంచి సువర్ణ అక్షరాలతో లిఖింపబడుతుంది. మీరేమనుకుంటారు, చూడలేదు ఎవడు చూడలేదు, మనం చేసేసినాం అయిపోయి అనుకుంటారు. కానీ పిచ్చోళ్ళు మన దగ్గర ఎంత హౌలగాండి ఉన్నారంటే, నువ్వు పాపం చేసినావు, మర్చిపోయినావు, నీకు కూడా గుర్తుకు లేదు, కామ్గా ఉండొచ్చు కదా. ఉండడు. వీడు మళ్ళీ పాపాలు గుర్తుకు తెచ్చుకొని పాపాలకు పరిష్కారం అని మళ్ళీ పోయి దేవుని దగ్గర ఆ పాపాల చిట్టే ఇస్తాడు. ఇప్పుడు కొన్ని ఇవి బ్రాహ్మిన్స్కే తెలుస్తాయి, ఇవన్నీ మామూలు వాళ్ళకి తెలియదు. అందుకోసం బకరగాళ్ళు అవుతారు మొత్తం. ఇప్పుడు బాపనోళ్ళు 1% ఉన్నారు, వీళ్ళంతా ఇట్లా బతుకుతున్నారు అనుకున్నారు. ఈ మూఢనమ్మకాల వల్ల ఈ దోపిడీ చేసే జనాలను మభ్యపెట్టి వాళ్ళని దోచుకొని 1% మా బ్రాహ్మణ శక్తులు ఇట్లా బతుకుతున్నారు. పాపాలు చేసినాక దానికి పరిహారము దేవుడు చూసుకుంటాడు. అంటే కొంతమంది పాపాలు చేసి కూడా బాగానే బతుకుతున్నారని మనం చూడవచ్చు. వస్తువు ఫుల్ పాపాలు చేస్తాడు, వాడు లగ్జరీగా ఉంటాడు. అంటే వాడి మనసులో వ్యధ మనం గుర్తుపట్టలేం కదా. అన్నీ మన దగ్గర యూట్యూబ్లో రావాలని ఏం లేదు కదా. రికార్డ్స్లో ఏముంటే రికార్డ్స్ ప్రకారం అది టాలీ అవుతుంది. పూర్వజన్మలో ఏమైనా పుణ్యం ఉందేమనుకో, మనం ఏం బిక్తాం? వాడి పూర్వజన్మలో పోయి అవన్నీ డిలీట్ చేస్తామా? చేయం కదా. పూర్వజన్మలో పుణ్యం ఏముంది అనుకో, అది ఈ జన్మలో అనుభవిస్తుంది అనుకో. మనం పూర్వజన్మల పాపాలు మనం ఇప్పుడు పరిష్కారం చేసుకోగలిగే యంత్రతంత్రాలు ఉన్నాక పూర్వజన్మల పుణ్యాలు ఏమైనా చేసుకున్నాము, ఇప్పుడు ఎస్కేప్ అవుతున్నాము చెప్పలేం కదా. మరి వాడు ఎస్కేప్ అవుతున్నాను అదే నోములు వ్రతాలు మనం చేస్తే, మన బ్యాక్గ్రౌండ్ వేరే, మన తల్లిదండ్రులు చేసిన పాపాలు వేరే, మన తాతలు చేసిన పాపాలు వేరే, మనం పూర్వజన్మలు చేసిన పాపాలు వేరే. ఇవన్నీ పెద్ద లిస్ట్ ఉంటుంది చాంతాడంతా. దీన్ని ఒక నోము వ్రతము, ఈ నోములు వ్రతాలు చేసినప్పుడు అప్పుడు మైండ్ సెట్ ఏముంది, ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఏముంది? పరిహారము, పరిష్కారము, పాపాలు తొలగించుట, వాషౌట్, దీని గురించి ఆలోచిస్తాం. కానీ అసలు పాపాలు ఎందుకు చేస్తున్నాం? తెలియకుండా చేసే పాపాలను పక్క పెట్టండి. తెలిసి ఎన్ని పాపాలు చేస్తున్నాం? దానికి పరిష్కారం తిరుమల ట్రిప్పులు కాదు, శ్రీకాళహస్తి ట్రిప్పులు కాదు, యాదగిరి గుట్ట ట్రిప్పులు కాదు, చార్ధామ్ యాత్ర చేస్తే ట్రిప్ దానికి పరిష్కారం ఉండదు. దేవుడిపై నోములు వ్రతాలు చేస్తున్నారంటే దేవుడిపై నమ్మకం ఉంది కదా. మరి దేవుడు పిచ్చోడని ఎట్లా అనుకుంటారు మీరు? లక్ష్మీదేవి పిచ్చిదా?
సరస్వతీదేవి పిచ్చిదా? వెంకటేశ్వర స్వామి పిచ్చోడా? నరసింహస్వామి పిచ్చోడా? నరసింహస్వామి ఆ, ఆ, పాపాలు చేసేటోళ్ళని స్తంభం నుంచి బయట గుంచి మొత్తం బలకొట్టి చీరేసాడు. కరెక్టా? మీరు ఆయన దగ్గర పోయి డ్రామాలు ఆడతారు. ఇప్పుడు కేసీఆర్ పోయిండు, అక్కడ ల్యాండ్స్ అన్నీ ఫస్టే కొనుక్కొని అవి అమ్ముకోవడానికి యాదాద్రి డెవలప్మెంట్ చేసిండు. అవసరం లేని రోడ్లు కూడా వేయించిండు. ఇవన్నీ మింగేసిండు పైసలు. ఎవరికి పెంట పెట్టిండు? స్పాట్ పెట్టిండు. నరసింహస్వామికే స్పాట్ పెట్టిండు కేసీఆర్. నరసింహస్వామి ఏం చేసిండు? మంచిగా ఫార్మ్ హౌస్ కట్టించి చుట్టుముట్టు పంటలు వేసి గ్రీన్గా మందు బాటలు ఇచ్చి ఒక సామాన్య అంటే సామాన్యుడు ఏజ్ అయిన వాడు తన ఇంట్లో ఏం చేస్తాడో లాస్ట్కి అదే బతికించు. పొలంలో పట్టుకొని సీసా కొట్టి జొన్నరెట్టు తిని బజ్జో నాన్న అన్నాడు. ఇవి ఇన్ని వేల కోట్లు కొట్టేసి యాదాద్రిలా చుట్టుముట్టు లేఅవుట్లన్నీ అమ్ముకొని పెద్ద పెద్ద రోడ్ల కాంట్రాక్ట్లన్నీ డబ్బులు మింగి ఏం పేరుతోని యాదాద్రిని నేను ఒక దివ్యమైన క్షేత్రం చేస్తా అని ఇనాగరేషన్ రోజు అతి సామాన్యంగా చేసి పాపం మూట కట్టుకునే ఏకైక వ్యక్తి కేసీఆర్. మనం కళ్ళ ముందర చూడవచ్చు. ఇప్పుడు నేను రజనీకాంత్కి ఎట్లా దేవుడు ఉన్నాడని మనం చెప్తున్నాము, యాదాద్రిలో చేసిన బీభత్సానికి ఫార్మ్ హౌస్లో పండబెట్టి నొక్కేస్తున్నాడు. కడప కూడా జీరుతలేడు, మందు వేపించి కడుపు జీరుతున్నాడు. మనం ఏమనుకుంటాం, నరసింహమూర్తి ఇట్లా వచ్చి హిరణ్యకశిపుని ఇట్లా పొట్ట జీరుతున్నాడని మన ఫీలింగ్ ఉంటుంది. కాదు. కేసీఆర్ని కూడా మందు తాపించి నాన్ వెజ్ తినిపించి ఇప్పుడు కేసీఆర్ చూడండి విచిత్రం. వాడు 11 గంటలకు లేస్తాడట, ఏం చేస్తాడో తింటాడట, నాన్ వెజ్ మందు కొడతాడట, కొన్ని సాయంత్రం లేవగానే దానిమ్మ రసం తాగుతాడట. రోజంతా కంపు తిని కంపు తాగి సాయంత్రం దానిమ్మ రసం తాగుతాడు. దానిమ్మ రసంను డీటాక్సిఫై చేస్తాడట. నీ టాక్సిఫై ఎందుకు చేసినవరా అని అడుగుతుంటే వీడు దానిమ్మ రసం తాగి డీటాక్సిఫై. కేసీఆర్ తెలివక చేసిండ. ఎవరితో పెట్టుకోండు? నరసింహస్వామితో పెట్టుకోండు. అక్కడ లేఅవుట్లో అమ్ముకున్న కవిత ఏమైంది? జైలు పాలైంది. కుటుంబాల వివాదాలు వచ్చేసినాయి. అక్క చెల్లెళ్లకు తమ్ముళ్ళకు పడకుండా అయిపోయింది. అన్నకు చెల్లెళ్ళకు నీ అమ్మాయి ఏం ఫ్యామిలీ అనేటట్టు అయిపోయింది. ఇదంతా ఎందుకయింది? యాదాద్రి పుణ్యక్షేత్రానికి కార్ ఎంట్రీ ఫీజు 500 పెడితే నేను ఇవ్వడు చేయమన్నాడు. నరసింహస్వామి దిగొచ్చి నీ కళలో చెప్పిండా? ఏంలే కమిషన్ల కోసం చేసిన పని. కమిషన్ మొత్తం నొక్కేసి ఇప్పుడు నరసింహస్వామి సీదా నీకు ఫామ్ హౌస్లో అంటాడు. రోజు మందు తాపి కడుపు చీరేస్తున్నాడు, లివర్ పాడు చేస్తున్నాడు. మోడర్న్ నరసింహస్వామి ఇట్లా ఇస్తాడు ట్రీట్మెంట్. మీరు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఇంత తాగి తిని ఎట్లా బతుకున్నాడు అని. బతికిస్తున్నాడు దేవుడు. ఎందుకు బతికిస్తున్నాడు? ఆయన చేసిన పాపాలను ఆయన ఎంత ఈజీగా ఇడిచేటట్లేడు. కండ్ల ముందే ఇద్దరు పుట్టిన వాళ్ళు కొట్టుకొని రావాలి. ఇది చూడాలి. ఎట్లుంది ఫిట్టింగ్? ఎట్లుంది నరసింహస్వామి ఫిట్టింగ్? చాలామందికి బ్రెయిన్లో ఎక్కుతలేదు. కాళేశ్వరం, అవినీతి ఇవన్నీ అంటారు. ఇవన్నీ పక్క పెట్టండి. ఎన్ని కోట్లు తిన్నా, ఎన్ని వేల కోట్లు తిన్నా ఆయన తాగేది ఏంది? ఒక బ్రాండు. అని తినేదంతా ఇంత చికెన్ ముక్క అంతే. మిగతా అంతా పాపమే అంతే కదా. మీకు అర్థమవుతలేదా? టాలీ అవుతుంది, మనకు కనిపిస్తలేదు. యశోద హాస్పిటల్కి ఎందుకు వస్తాం? కోరుకున్నట్టు దేవుడు ఇవ్వడు. బతుకు ఇవ్వడు, సావు ఇవ్వడు. అంతే. ఇప్పుడు చండీ హోమాలు, బండి హోమాలు మస్తు చేశాడు కేసీఆర్. పింక్ కలర్ శాల్వా కప్పుకొని
ఏం లాభమైంది? హోమాలు చేసిండు. ఎలక్షన్ రాగానే ఒక స్పెషల్ హోమం చేస్తుండే, రాజశ్యామల. అంటే పవర్ వస్తుంది ఆడదాంతో. ఏం తీసుకోవడానికి పవర్? నువ్వు పరిపాలించిన 9 ఏళ్ళని ఇవ్వడు తలుచుకుంటలేడు. అంటే రైతు బంధు ఇచ్చిన వాళ్ళు ఒకటి కొద్దిగా తలుచుకుంటారు కానీ, అంటే మన దగ్గర లైవ్ ఎగ్జాంపుల్స్ లేవంటే ఉన్నాయి. దేవుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇందిందు లేని అందందు అన్ని చోట్ల ఉన్నాడు దేవుడు అంటాడు కదా, ఉన్నాడు. ప్రహ్లాదుడు పిక్చర్ చూసి హిరణ్యకశిపుడు చూసి ఇట్లా చప్పట్లు కొట్టాడు కాదు, భయపడాలి. నువ్వు కబడ్డీ తీసినా ఉంటాడు, నువ్వు ఏ రూమ్ తీసినా ఉంటాడు, లాకర్ తీసినా ఉంటాడు, నీ జేబులో ఉంటాడు, నీ పెన్నులు ఉంటాడు, నీ దృష్టిలో ఉంటాడు, ఎదుటి వ్యక్తులు ఉంటాడు, కుక్కలు ఉంటాడు, కోతిలు ఉంటాడు, నువ్వు తినే చికెన్ ముక్కలు ఉంటాడు. ప్రహ్లాదుడు ఆ డైలాగ్ ఎందుకు కొట్టిండు? వాళ్ళ నాన్న పెద్ద హవలగాడు. అందుకోసం ఏం చెప్పిండు? పచ్చిగా చెప్పిండు, కేసీఆర్ చెప్పినాడు. ఇందులో లేని సందేహం వలదు, ఎక్కడ చూసినా మన నారాయణుడు ఎక్కడైనా ఉంటాడు అన్నాడు. అంటే అంత పవర్ ఉన్న హిరణ్యకశిపునికి ఈ బేసిక్ లాజిక్ తెలియదు. విష్ణుమూర్తి అంటే ఇట్లా కమలం పట్టుకొని బెడ్ మీద ఓఏ రూమ్లో ఇట్లా వండుకుంటాడు అనుకుంటున్నాడు. అంటే ఆ టైంలో హిరణ్యకశిపుడు అట్లా అనుకున్నాడు. విష్ణుమూర్తి అంటే లోటస్ ఇట్లా కడుపులోంచి వెళ్తుంటుంది, బ్రహ్మదేవుడు కూర్చుంటాడు, లక్ష్మీదేవి కాళ్ళు వస్తుంటే ఇట్లా బెడ్ మీద వండుకొని ఉంటాడు అనుకున్నాడు. ఆయనకు తెలియదు. అన్ని విద్యలు వచ్చు మళ్ళీ ఆయన, ఎన్నో లోకాలు గెలుచుకొని నవగ్రహాలనే కంట్రోల్ చేసిన వ్యక్తి. అంటే ముల్లోకాలను అల్లాడించాడు. అలాంటి వ్యక్తికి బేసిక్ లాజిక్ తెలియదు, దేవుడు ఎక్కడంటే అక్కడ ఉంటాడని. ఆయన అనుకున్నాడు మామూలుగా ఇట్లా కిరీటం పెట్టుకొని కృష్ణుడిలాగా బయటకు వస్తాడు అనుకున్నాడు. కాదు, సర్ప్రైజ్ ఇచ్చాడు. సేమ్ కేసీఆర్ కూడా అట్లే. కేసీఆర్ చదివినంట ఆ డైలాగ్, మర్చిపోయాడు, తాగి మర్చిపోయాడు. ఎవరి విషయంలో మర్చిపోయాడు? లక్ష్మీనరసింహస్వామి విషయంలో మర్చిపోయాడు. ఎంత తప్పు చూడండి. అవతారమే అవతారం, ఆ అవతారానికి నువ్వు షడగోపం పెట్టావు, ఇడుస్తాడా? దయచేసి ఈ భక్తి, ఈ వ్రతాలు, నోములు ఇవన్నీ తంతులు, తద్దినాలు. ఏం తద్దినాలు పెడతారు, ఏం తద్దినాలు పెడతారు. మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న గిన వాళ్ళ ఆత్మలు గిన దొరికితే అడిగితే బూతులు దొరుకుతాయి. ఆత్మ దొంగనా కొడుకు, నాకు ఇంత అన్నం గంజి పోయకపోయా కానీ మనం పోగానే ప్రతి సంవత్సరము రేషన్ బియ్యంతో పిండాలు పెడతారు. దొంగనా కొడుకు అంట. మనము ఈ పిండ ప్రదానము ఇవి అవి చేస్తే సరిపోదు. బతుకున్న ఆత్మని నువ్వు చంపి చచ్చినాక దానికి పిండ ప్రదానాలు పిండలు పెట్టి కాకి ఎత్తుకపాయ, పంది తినిపాయ, కోతి ఎత్తుకపాయ అంటే ఆత్మలు. కోతి దాన్ని ఏమంటారు, కాకి, ఆవు ఇవన్నీ ఆత్మల. అవి కూడా వాసన చూసి చీని అమ్మ దొంగనా కొడుకు ఏం చేయలేదు వీళ్ళ తల్లిదండ్రిని, వీళ్ళు పిండం తినొద్దని ఎగిరిపోతాయి. లేదా ఎవడో పక్కింటోని తండ్రి వచ్చి తినిపోతాడు మీ పిండం. పక్కింటోనికి హెల్ప్ చేసింటాడు, తల్లిదండ్రులను సరిగా చూసుకోడు. వాళ్ళ అత్తమామను మంచిగా చూసుకొని ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులను సరిగా చూసుకున్నాడు. ఆ మామ వచ్చి తీసుకొని తినిపోయి ఉంటాడు పిండం. వీడేమనుకుంటాడు, మన తండ్రి వచ్చి తినిపోయాడు పిండం. కాక
మామనో ఫ్రెండో ఎవడో నీ బార్లో కూర్చున్న ఫ్రెండో ఎవడో చచ్చిపోయాడు యాక్సిడెంట్లో, వాడు వచ్చి తినిపోయాడు. ఇవన్నీ ప్రాక్టికల్. ఇప్పుడు ఇవన్నీ తంతులు చేసినట్టు ఎవడైనా సిన్సియర్గా ఉంటాడు కదా, వాడి కోసం ఇవన్నీ తద్దినాలు దినాలు కర్మాలు. ఇవన్నీ పాపాలు చేసేటోనికి ఎప్పుడు నిత్య పాపాలు చేసేటోనికి కాదు, తల్లిదండ్రులను బాగా చూసుకొని అయినా మరణిస్తే ఆ దుఃఖంతో చేసే పనులే ఈ తంతులు, పిండ ప్రదానాలు, అవి గంగగోడు, అక్కడ వారణాసికి పోయి పిండాలు. పుట్టిన పిండం ఎక్కడ పుట్టింది? నీ ఇష్టం వల్ల పుట్టిందా? కాదు. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎక్కడో పుట్టింటుంది పిండం, జజ్గే ఖానా అంటే నర్సింగ్ హోమ్లో, ఉర్దూలో జజ్గే ఖానా అంటారు. అక్కడ మూసి పక్కకు పుట్టిన పిండము వారణాసిలో పోయి కలపాల. పిండం ఆరిజిన్ ఎక్కడ? ఇక్కడ. దాన్ని తీసుకుపోయి ఎక్కడ కలుపుతారు? వారణాసిలో కలుపుతారు. పిండం పవిత్రమైనది, అయినాక కంపులు వేస్తుంది, దాన్ని బూడిదిగా మారుతుంది, తీసుకుపోయి వారణాసిలో కలుపుతుంది. అది ఆత్మశాంతి అవుతుంది. ఎట్లెట్టవుతుంది? కాదు. చాలామంది ఇక్కడి నుంచి పోతారు వారణాసికి, అక్కడ బూడిది కలుపుతారు. బూడిది కలిపితే మీ అమ్మ నాన్న బతుకున్నప్పుడు ఏం బీకినావు అది రికార్డ్ అయి ఉంటుంది అక్కడ. నువ్వే వారణాసిలు కలిపినావా, గంగలు కలిపినావా, బ్రహ్మపుత్రలు కలిపినావా, కావేరీలు కలిపినావా, కృష్ణలు కలిపినావా, ఇవే రాజమండ్రులు కలిపినావా, ఇవన్నీ అవి కాలిపోలేదు. నేను చెప్తున్నా అవన్నీ కాదు. అట్లట్టయితుంది. పిండం ఒకచోట పడింది, ఒకటి కడుపులో పడింది అంటే మొత్తం దాని రికార్డు మొత్తం ఉంటుంది. నువ్వు అందరి పిండాలు తీసుకుపోయి వారణాసిలు కలిపితే కన్ఫ్యూజ్ అయిపోతాడు దేవుడు. అరే నేను ఎవడు రమ్మన్నాడు ఇక్కడ? ఫ్లైటు చీప్ అని ప్రీ బుకింగ్ చేసుకొని దిగి కొద్దిగా టూర్ కొట్టేసి వారణాసిలో పిండం కలిపేసి చార్ధామ్ యాత్ర, కాశ్మీర్ టూర్ పోయి, కైలాష్ మానసరోవర్ పోయి, ఇవన్నీ టైంపాస్. మీ తల్లిదండ్రులు అనుభవించిన క్షోభ ఉట్టిగానే పోతుందా? వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఇప్పుడు తప్పించుకుంటే పునర్జన్మలు ఇచ్చి ఇరాక్లో ఉట్టిస్తాడు బిడ్డ, సోమాలియాలో ఉట్టిస్తాడు. తిండి లేక గిలగిల కొట్టుకోవాలి. ఉట్టికిపోతాయా? అరే రే, ఒక నోము, ఒక వ్రతము, ఒక పిండ ప్రదానం చేస్తే ఎస్కేప్ అయిపోతావా? అట్లుండదు బాబు. ప్రతిదానికి ఒక టాలింగ్ ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మీ జీవితం నడుస్తుంది. నేను వేరే ఫార్ములా వేసుకుంటా, పక్కింటి ఫార్ములా వేసుకుంటా, ఆన్సర్ రావాలంటే రాదు. ఒక ప్రాబ్లంకి ఒక సెట్ ఫార్ములా వేస్తేనే ఆన్సర్ వస్తుంది. పక్కింటి ఫార్ములా బాగుందని తెచ్చి ఈ సమ్కేస్తే లాస్ట్కి రిజల్ట్ వేసేస్తే దేవుడు పిచ్చోడా? స్టెప్స్ అన్నీ చెక్ చేస్తాడు. దొంగ నా కొడుక, ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చినా నీ ఆన్సర్, ఈ స్టెప్స్ ఏమి వేసినావు, దీని ఆన్సర్ ఏమి రాసినావు బే అని అడుగుతాడు. అప్పుడేం చెప్తావు? దేవుడు అంతా చూస్తున్నాడు, పిచ్చోడు కాదు. ఆయన కూడా లెక్కలు వచ్చు, ఫార్ములాస్ అని, పైథాగరస్ థియరము అని చదివింటాడు ఫస్ట్. దయచేసి అందరూ ఈ తంతులను కొద్దిగా విస్మరించాలి. ప్రాక్టికలీ లైఫ్లో చేసిన పాపాలు, తప్పిదాలను గుర్తుపట్టి సరి చేసుకోవడమే అంటే పరిష్కారం. అంతేగాని తంతుల ద్వారా దాటువేయాలి, అవన్నీ తూడ్చుకపోతాయి అనేది మూర్ఖత్వము అని చెప్తూ, ఈరోజు నుంచే మనకు తెలిసి చేసే తప్పులు కొంచెం శాతం తగ్గించుకుంటే మనం పరిహారాల కోసం పాకులాడేది కొద్దిగా తగ్గుతుంది అని అందరికీ తెలియజేసుకుంటాం. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.